జగన్ కొన్ని తన లోపాలను సెటరేట్ చేసుకోవాలి. ఏంటంటే మీడియా హైప్, అట్లాగే సోషల్ మీడియా హైప్, ఇవి రెండింటిని సీరియస్గా తీసుకోకపోతే కష్టమే. ఎందుకంటే జగన్ 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నా సరే ఫ్రంట్ పేజీ ఇంత బాక్స్ కట్టి ఈ నెలలో మొత్తం కలిపి ఒక్కొక్క వారం 1000 చొప్పున ఇప్పటికి 4000 కోట్లు తీసుకున్నా, లేకపోతే ఒక వారం 1000, ఇంకో వారం 2000, ఇంకో వారం 3000, వారం 4000 కలిపి 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు. అది 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 14,50,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పచ్చిగా మోసం చేశారు. నమ్మారు కూడా జనం. 14.5 లక్షల కోట్లని, చివరికి అక్కడ 7.5 లక్షల కోట్లు. అంటే డబుల్ చెప్పి పచ్చి దగాతో మోసం చేస్తే ఓకే. ఇప్పటికి కూడా అసెంబ్లీలో చూపెట్టేది ఒక లెక్క, నోటితో చెప్పేది ఒక లెక్క. అయినా గుడ్డిగా నమ్మే మూర్ఖత్వంతో ఉన్న జనాలు ఉన్నటువంటి రాష్ట్రంలో జగన్ చెప్తున్నాడు 161,301 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో అన్నటువంటిది. ఇది ఈ 12 నెలల కాలంలో అన్నటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పటికే 81,597 కోట్లు అయితే ఏప్రిల్ మే నెలల్లో 22,500 కోట్లు. ఇందులో జూన్లో చేసిన అప్పులో ఎస్డిఎల్ బారోయింగ్స్ 14,000 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సి 710 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీఎండిసి బాండ్స్ 3,489 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ మార్కెట్ 6,000 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2,000 కోట్లు, హట్కో ద్వారా 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో 5,000 కోట్లు, బారోయింగ్ సెక్యూర్డ్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ అమరావతి వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ ద్వారా 15,000 కోట్లు. మొత్తంగా ఒక్క ఏడాదిలోని చంద్రబాబు చేసినప్పు 161,301 కోట్ల రూపాయలు అన్నటువంటి. జనం నమ్ముతారా అంటే వైసీపీ వాళ్ళందరూ నమ్ముతారు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు తప్పు లేదులే, తప్పదులే, అయినా ఇది జగన్ చెప్పాడు కాబట్టి అబద్ధం అని నమ్ముతారు. అదే వింత.